వెల్కమ్ ఫ్యాప్స్. ఇప్పుడే ఇంటికి వచ్చాం. అన్నీ రివ్యూ ఇద్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉండే, సో రివ్యూ వెళ్ళకపోయినాం. పబ్లిక్ బుర్రా ఉండే. ఫస్ట్ ఏమంటారు మార్నింగ్ షోనే వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం నైట్కి బయటికి వెళ్ళుండే. సో కొంచెం అది కొంచెం వేరే పని మీద బయటికి పోయినాం. సో మార్నింగ్ షో పోలే, సెకండ్ హాఫ్ ఈవినింగ్ షో, నూన్ షో పోయినాము. అది పోవడం కూడా పెద్ద టాస్క్. సినిమా కూడా ఒక టాస్క్. ఏమైంది, అడిగి పోగానే క్యాష్ ఓన్లీ కదా, కౌంటర్ కాడ క్యాష్ మాత్రమే అది చూసుకోలే. ఫస్ట్ 1:30 పోయినాం. 2 టికెట్లు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు గుర్తొచ్చింది, అరే ఫస్ట్ క్యాష్ తీసుకుంటాడు. అప్పుడు పోయి ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసి వచ్చి క్రేజీ థింగ్ చెప్పాలా, కార్డ్ వస్తలేదు. కార్డ్ తెచ్చుకొని విత్డ్రాల్ అది వస్తలేదు. ఒకళ్ళు అడిగి అది చేసి మళ్ళీ టికెట్లు బుక్ చేసుకొని లోపల పోతుంటే ఫుల్ రష్. ఇక్కడ ప్లే చేస్తాడు, ఇక్కడ ఫుల్ రష్ ఉండే. అక్కడ పోయినాక సినిమా బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నార్మల్గా ఉన్నాయి. అబ్బా ధనుష్ యాక్టర్, శేఖర్ కమ్లా డైరెక్షన్ చూడాలని నేను ఫస్ట్ థింగ్ శేఖర్ కమ్లా డైరెక్షన్, సెకండ్ థింగ్ ధనుష్ అండ్ నాగార్జున ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ కోసం పోయినా. అయినా సినిమాకి మాకు కొంచెం దగ్గర ఒక కనెక్షన్ ఉంది. ఏం కనెక్షన్ అంటే హైటెక్ సిటీ అనుకుంటా కదా. యా, అది చాలా సినిమాకి కూడా పర్టికులర్గా ఒక సాంగ్, అది ఆ సాంగ్ కోసమని నేను నిజంగా చాలా రోజులు వెయిట్ చేసిన. పోయిరా సాంగ్ కదా, పోయిరా సాంగ్ హైటెక్ సిటీలో నీలోఫర్ తెలుసు కదా మీకు, కొత్త కేఫ్ పడింది నీలోఫర్, దాని ఆపోజిట్ రూట్లోనే షూటింగ్. మేము మా ఫస్ట్ బ్లాక్ తీయడానికి పోయినాము, అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ రోజు ఏమైంది, దాని బదులు క్యాన్సిల్ అయింది అక్కడ మా బ్లాక్. ప్రీవియస్ బ్లాక్లో చూడండి, అక్కడ తెలుస్తుంది మేము ఏడికి పోయినాము నైట్ అవుట్. ఆ ప్లేస్ దానికంటే ముందే పోయినాము తీద్దామని, కానీ ఈ మూవీ బదులు అస్టోక్ అయింది. లైక్ అప్పుడు విన్నాం ఆ బీజిఎం పోయిరా పోయిరా అని. పోయిరా కూడా లే పోయినాం, షూటింగ్ అవుతుంది ఏందని అయితే ఎవరు చెప్పట్లే. ఎవరో ఒక్కరు చెప్పిండ్రు ధనుషుడు అంట లోపల. ధనుషుడు అంటే ఏం షూటింగ్ రానుగా అనుకున్నా, కుబేరా ఉంది కదా, కుబేరా అవుతుంది. సరే కనిపిస్తలేడు, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ప్లే అయిందిరా బీజిఎం. నేను అసలు తిరిగి చూసి ఎవరు రాడు, ఏంద్రా అది బీజిఎం ఏంద్రా అసలు. ఆ బీజిఎం విన్నాక ఆ పాట ఎప్పుడు వస్తుంది షూటింగ్ అయితే ఎప్పుడు వస్తుంది వెయిట్ చేసి పిచ్చెక్కిపోయినా. మొత్తము మీకు అనుకుంటా ట్రైలర్లా పోస్టర్స్లా చూసి ఒక ఎల్లో కుర్తా వేసుకుని ఉంటాడు. ఆ స్టెప్స్ అక్కడ వేసేటప్పుడు మేము చూసినాం లైవ్గా, బుర్రా పాడు. అది ఏ టైంలో ఎగ్జాక్ట్ 2 3 ఆ టైంలో అంత ఎనర్జెటిక్గా డాన్స్ ఆడింది చూడు. మీరు సినిమా చూసినాక తెలుస్తుంది ఆయన ఎంత ఎనర్జెటిక్గా ఆడిండు. ఒక సీన్ వస్తుంది అనుకుంటా కదా పాట, సాంగ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, మ్యూజిక్ వెళ్ళిపోతాడు బ్రో, ఎక్స్ట్రీమ్. ఇవన్నీ స్పాయిలర్స్ కాదు, ముందే చెప్తున్నాం. బాగుంటుంది చెప్తున్నాం అంతే. లైక్ చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాడు. లైక్ ఆ ఇంటెన్స్ కానీ అతని గ్రాఫ్ కానీ మూవీలో మొత్తం. అరే ఓవరా బిచ్చపోడికి, లైక్ మీకు స్పాయిలర్, బిచ్చాడు అంటాడు లాస్ట్కి. అతను బిచ్చాడికి ఆపోజిట్ ఏమవుతారో అది అయిపోతారు లాస్ట్కి. మీరే షాక్ అవుతారు సినిమా చూడంగానే. సినిమా పక్కా వాళ్ళ మీరు, ఐ విల్ షూర్. ఈ నార్మల్ సినిమా కాకుండా 100 కోట్లు ఇవన్నీ చేసుడు కంటే దీన్ని చేసుడు బెస్ట్ కదా. ఇన్ఫినిట్ టైమ్స్ దీనికి 1000 కోట్ల కొట్టే కెపాసిటీ ఉంది ఐ గెస్ ఉంది. స్టోరీ అట్లాంటిది. ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చూద్దాం. క్యారెక్టర్ గురించి ఫస్ట్ క్యారెక్టర్ మన విలన్ ఉంటాడు. విలన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసాం, జిమ్ సర్ప్ అని. అలా యాక్టర్ పేరు ఏంది, నీరజ్. డైలాగ్ డెలివరీ చూడు ఎంత ప్రొఫెషనల్ తెలుసా. లైక్ బిజినెస్ మ్యాన్ ఒక విలన్గా డైలాగ్ ఇస్తే ఎంత ప్రొఫెషనల్ వినలిజం డైలాగ్ తెలుసా. ప్రొఫెషనల్గా ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అన్న వాయిస్లో తెలుస్తుంది. విలన్ ఇట్లా తెలుస్తుంది, ఇలా ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా డైలాగ్స్ ఇట్లా క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇలా ఆయన డైలాగ్స్ కానీ. చాలా అసలు ఒక రియల్ బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి చేసినట్టు ఉంది సినిమా. నాకైతే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అన్నీ కావాలి నాది 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 నాని, బీజిఎం వచ్చినాక అని అంటాడు. లైక్ నాకు అంతా కావాలి, నాకు అది కావాలని ఒక డైలాగ్ వస్తుంది చూడరా, నాకు కావాలి నాకు అది కావాలని. మనం ఇది మనకి నార్మల్గా ఉంది వీడియో మనం చెప్తుంటే, అతను చెప్పేటప్పుడు ఎట్లుంటుంది రా వాయిస్ లో బేస్ అడగడం, నిజంగా అతనికి మొత్తం కావాలని ఫీల్ తెప్పిస్తాడు ఆ ఒక్క డైలాగ్తో. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మన సీఎం, ఒక షార్ట్ రోల్ బాగా ప్లే చేసిండు. అండ్ మూవీలో అవ్వడు హీరో హీరోని, ఇతను వేస్ట్, ఇతను నార్మల్ అట్లేం లేదు. హీరోస్ ఎవరు ముందే చెప్తున్నా, నాగార్జున గారు చెప్పినట్టు ఇట్స్ అ కంప్లీట్లీ శేఖర్ కమ్ముల ఫిలిం. కంప్లీట్లీ. సరే మీకు అంతగా మేము చెప్పేటట్టు ఈడేంద్ర ఇట్లా చెప్తున్నాయి, మీ సినిమా చూడండి. మీకు ఓళ్ళు హీరో
ఆ సినిమాలో అనిపిస్తే మాకు కమెంట్ చేయండి. మాకే అర్థమవుతుంది ఆ లోహోల్ హీరో. ఇక్కడ ఎవ్వరు హీరో లాగా యాక్టే చేయలేదు. నార్మల్ ఒక నార్మల్ వ్యక్తి. ఇక్కడ హైప్ లేదు, బీజిఎమ్స్ లేవు, స్టైలిష్ వాక్స్ అట్లేం లేదు, న్యాచురల్. బీజేఎస్ లెవెన్ కాదు, బీజేఎస్ లెవెన్ అంటే ఐ మీన్ హైప్ ఇచ్చే బీజిఎమ్స్ ఓవర్గా లేవు, నార్మల్ మూవీకి సంబంధించినట్టే వస్తుంది. ఒక నార్మల్ పర్సన్ వాళ్ళ లైఫ్. తర్వాత మాట్లాడదాం. అది ఫైనల్ పార్ట్ వస్తుంది. మేమే ఇంకా లైక్ ఆ టెన్స్ లో అన్నయ్య కోసం సపరేట్ ఒక 10 minutes తీసుకుని సరే మాట్లాడతాం. లైక్ గ్రాఫ్ మైండ్ లో మొత్తం అదే జరుగుతుంది. బీజిఎం ఆ బీజిఎం పోతలే వచ్చిన బయటికి వచ్చినాక వేరే లెవెల్. ఇంటెన్స్ కానీ క్రేజ్ ఉండే. ధనుష్ గారి ఎంట్రీ మాత్రం బాగుంది. అది నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. అది వాళ్ళు చేయలేరు బ్రో ఆ రేంజ్ లా. ఒక అది తమిళ్ ఆడియో లాంచ్ అనుకుంటా చెప్తాడు, మిమ్మల్ని నమ్ముకొని సినిమా తీసానందుకు నిజంగానే తిరుపతి బయట అడుకోమన్నాడు అనేసి. నేను సీన్ ఎట్లుంటుందో ఏంటో ఎట్లా చేసిండో ఇవన్నీ చేసుకున్నా, బట్ చూస్తే వేరే లెవెల్ అది పర్ఫార్మెన్స్. నాకు నిజంగా ఆ సినిమాకి అవార్డ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటే ఇచ్చేస్తుండే. ధనుష్ పర్ఫార్మెన్స్ అయిన పర్ఫార్మెన్స్ వేరే. కాకపోతే అవార్డ్స్ ఆడే వేస్ట్ కాదు చెప్తున్నా. అసలు డంప్ యార్డ్లో కానీ అసలు అరే ఎక్కడ కూడా మిస్ అయిపోయే చిన్న ఏం లేదు. ప్లీజ్, ఎందుకంటే స్పాయిలర్స్ ఉంటాయి. ఒక సినిమా చూడకపోయినా చూడండి, ఎందుకంటే మేము చెప్పే పాయింట్స్ మీకు ఎక్కడైనా నచ్చొచ్చు. ఆ సినిమా చూడాలనిపించినా మీకు అనిపించవచ్చు. ధనుష్ సార్ ఏమవుతుంది ఎంట్రీ వస్తుంది అక్కడ, మీరు ఒక ఈ స్టేజ్ ఆఫ్ హీరో ఈ యాక్టింగ్ చేయగలడా అని మీకు బి అనిపిస్తుంది. అసలు అతను గెటప్ వేరే లెవెల్ అంటాను. ఒక సెకండ్, మనకి ధనుష్ అంటే మారి విఐపి ఇదే మనకు తెలుసు. మొన్నటి దాకా సార్ దేవా కదా, దేవా ధనుష్ ఇప్పటి నుంచి నేను ప్రామిస్ ఇస్తున్నా. ఆ సినిమా వచ్చినాక మీరు ఆ సినిమా మొత్తంలో అతను ధనుష అని మీకు డౌట్ వస్తుంది. మొత్తం దేవా మీదే ఫోకస్ ఉంటుంది. అతను దేవా, మేమే సినిమాలో మాట్లాడాం అది ధనుష్ ఇది దేవా అని కదా. వేరే అసలు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయిండు అనడం కంటే జీవించిండు మొత్తం. నువ్వు నిజంగా అతను యాక్ట్ చేసేటప్పుడు నువ్వు అతను పక్కన నుంచి పోయినా నువ్వు అతను ధనుష్ అని గుర్తుపట్టలు. అంతగా యాక్టింగ్ చేసిండు. అసలు స్క్రిప్టే వేరే లెవెల్ ఉందంటే ఆయన యాక్టింగ్కి ఇట్లా ఒకటే సార్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. నేను ధనుష్ అంటే మనకి ఇష్టమే, ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా అనిపించింది ఆ థియేటర్లో చూస్తుంటే అసలు ఆ పర్ఫార్మెన్స్ని. మీరు ట్రైలర్లో ఒక సీన్ చూసి లైక్ దేవుని ముక్తారు కదా ఇట్లా, అవి హైలైట్ అసలు. కలర్ వేసుకొని మీరు సినిమాలో సీన్ వచ్చినప్పుడు ఉంటుంది చూడు, మీకు బీజిఎం, స్క్రీన్ ప్రెసెన్స్, షార్ట్స్. ఆ సీన్ కంటే ముందు ఒక సీన్ వస్తుంది, ఏది అని చెప్పాను. మీరు సినిమాలో చూడండి, మనకు తెలుసు స్టెప్స్ సీన్. టర్నింగ్ పాయింట్ అది సినిమాలో ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. డిఎస్పీ చింపేసిన మై రాక్ స్టార్ ఆల్వేస్ డిఎస్పీ చింపేసిన. అసలు స్టార్టింగ్ లో విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్ అనిపించింది అసలు. ఫ్లూట్ సంథింగ్ నో ఇట్స్ లైక్ గిటార్. నో గిటార్ కూడా కాదు, మీ పియానో. సినిమా చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ నచ్చుతుంది అలా, ప్రతి ఒక్క ఎలిమెంట్, ఎవ్రీథింగ్. ధనుష్ నుంచి ఇంకా మాట్లాడదాం డీటెయిల్ గా నెక్స్ట్. మన నాగార్జున సార్ అతని క్యారెక్టర్ మీకు ఎట్లా డిఫైన్ చేయాలంటే, స్టార్టింగ్ ఎట్లా అంటే ఒక గ్రాఫ్ లాగా స్టార్టింగ్ నార్మల్, ప్రొఫెషనల్, సెకండ్ మెల్లగా, థర్డ్ పైకి, నెక్స్ట్ కిందికి అంటే క్యారెక్టర్ గుర్తుపెట్టుకో. లాస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయలేక మీరు సినిమా ఫస్ట్ టైం నాగార్జున సీన్ రాగానే మీరు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారో, లాస్ట్ సీన్ బి అంత ప్రౌడ్, కానీ మధ్యలో అటు ఇటు అయిపోతారు మొత్తం. ఆయన యాక్టింగ్ అసలు ఒక నార్మల్ కామన్ మ్యాన్, కింగ్ నాగార్జున అనేది మనం మర్చిపోతాం ఆడ. ఎందుకంటే ఎక్కడ కానీ స్టైల్, స్వాగ్ ఇట్లాంటివి నార్మల్ యాక్టింగ్ హ్యాండిల్ చేసింది కదా, వేరే లెవెల్ అసలు. అక్కడ మన నాగార్జున సార్ ఒక హీరో టైప్ అనిపించారు మనకి, ఒక క్యారెక్టర్. చాలా రోజుల ఒక రోల్ ఓపెన్గా చెప్తారు, ఒక చాలా రోజుల తర్వాత ఒక రోల్ చేస్తాడు, మంచి క్యారెక్టర్ చేస్తాడు అని ఫీలింగ్ తెప్పిస్తాడు మీకు. ఇప్పుడు కూలీ వచ్చేదాకా మనకి ఈ దీపక్ సారే, అందులో సార్ పేరు దీపక్, మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అతను లైక్ వే ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అలా డైలాగ్స్ కొన్ని నేర్పిస్తాడు. ఇంకా ప్లస్ థింగ్ అలా క్రైమ్ చేసేటప్పుడు నిజంగా అతన్ని మీరు ఎంతో ప్రొఫెషనల్ క్రైమ్ వాళ్ళని చేయగలరా అని ఒక డౌట్ తెప్పిస్తారు. పాయింట్ నోట్. ఎస్, అది చూస్తే నాకు కూడా అనిపించింది.
ప్రతి సీన్కి మ్యాచ్ ఉంటుంది. లైక్ ఒక ఈ సీన్కి ఈ సీను, ఈ సీన్కి ఈ సీను ముందే డిస్క్లైమర్. ఇది ఒక డిస్క్లైమర్. ధనుష్ చెయ్యి ఇరిగిపోతుంది. అండ్ మీకు చెయ్యి ఇరిగిపోతుంది, ఎందుకు ఇరిగిపోతుంది అని మీరు సినిమాలో చూడాలి. మొత్తం మేము చెప్పేసి స్పాయిలర్ అయిపోతుంది, మొత్తం స్పాయిలర్ అయిపోతుంది. మీరు పక్కా సినిమా చూడాలి. దాన్ని ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తారు తెలుసా. ఎక్కడ మిస్ అవ్వాలి, ఆ డీటెయిల్ అనేది ఎక్కడ మిస్ కావాలి, మనకి ఎక్కడ డౌట్ రాదు. అరే చెయ్యి ఇరిగింది కదా ఇట్లా, అట్లా కాదు. ప్రతి సీన్లో అది గుర్తు పెట్టుకొని మరి దాన్ని ఇట్లా చూపించారు. అసలు అక్కడ అవసరం లేదు ఒక పాయింట్కి, అంతే ఓవర్ నోటీస్ చేయడు, బట్ అయినా సరే దాన్ని చూపించారు. డీటెయిలింగ్ పర్ఫెక్ట్. ఆయన యాక్టింగ్ పీక్స్. అది హెయిర్ స్టైల్ కానీ ఇన్నోసెన్స్ ఫస్ట్ థింగ్. అసలు ఆ ఇన్నోసెన్స్నెస్ అసలు వేరే లెవెల్ గురించి బతుకు. ఆ డైలాగ్ అసలు నిజంగా వేరే ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్నారు. నేను చెప్తున్నా ఈ డైలాగ్ అంత ఈజీగా అర్థం. నేను సినిమా పోయింది ఆ డైలాగ్ గురించి. ఆ డైలాగ్ చూసినందుకే నేను ఆ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. పోదాం అని ఇంటర్నెట్ ఇట్లా చాలా రోజుల నుంచి అన్నా కదా. అసలు ఎప్పటి నుంచో అనుకున్నాం పోదాం 1 వీక్ నుంచి ఏమో ముత్తుకుంటుంది పోదాం అని. మార్నింగ్ షో ఒక నూనె షో అయినాం. కానీ ఈరోజు వర్డ్ ఏంటంటే లైక్ చూడాలా ఆ డైలాగ్ నన్ను అంత అట్రాక్ట్ చేసేసి. బతుకు గురించి బతుకు కోసం బతుకు. నేను నాటం అందులో అతను ఎంత ఇన్నోసెంట్ లా ఉంటాడు తెలుసా. వేరే లెవెల్. అండ్ రష్మిక మందాన ఆవిడ కూడా చాలా బాగా చేసింది అసలు. యాక్ట్రెస్ వెరీ గుడ్. భాష తెలంగాణ భాష కదా, నాట్ కంప్లీట్లీ తెలంగాణ, జస్ట్ నార్మల్ తెలుగు. అది ఆమె క్యారెక్టర్ కానీ ఇక్కడ డిస్ప్లే చేపిస్తా. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ క్రేజీ ఉంటాయి. ఆమె డైలాగ్ డెలివరీ కానీ ధనుష్ టర్నింగ్ పాయింట్ అక్కడనే వస్తుంది. ధనుష్కి ఒక ఎండ్కి మొత్తం వెళ్ళిపోతుంది. ఆమెనే పిల్లర్ లాస్ట్కి. లైక్ బ్యాక్ బోన్ ధనుష్కి బ్యాక్ బోన్ అవుతుంది ఆమెనే. సినిమాలో ఒక ట్విస్ట్ వస్తుంది ఎవరి వల్ల అంటే అది రష్మిక మందాన అండ్ షియాజీ షిండే, వీళ్ళిద్దరే. సో షియాజీ షిండే గారితో ఒక షార్ట్ టైం రోల్, బట్ అయిన వల్లనే సినిమా పెద్ద ట్విస్ట్ తిరుగుతుంది. చాలా పెద్ద ట్విస్ట్ అది, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అది అంత పెద్ద ట్విస్ట్. కానీ రష్మిక బ్యాక్ బోన్ రా. ఇప్పుడు ధనుష్ ఉన్నాడు, ధనుష్ని మొత్తం తిప్పి లైక్ ఆమెకే తెలియకుండా అది నిజంగా రైట్ పాయింట్. ఆమెకే తెలియదు. ఏదో టైం పాస్ చేస్తాను అనుకుంటుందో లేకపోతే సరదా చేద్దాం అనుకుంటుందో కానీ తెలియకుండానే చేస్తుంది. మనకు మనిషికి హెల్ప్ చేస్తాం కదా, ఆ టైప్ అది. అక్కడ డైలాగ్ ఉంటుంది, ఒక మీ చేతిపి దేవుడే అని ఒక డైలాగ్ వస్తుంది. రైట్, ధనుష్ చెప్తాడు లాస్ట్లో. డైలాగ్ని యూజ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలా మీకు ఏం అర్థమవుతుంది అంటే మంచోడి రూపంలోనే ఏమంటారు, దేవుడు మంచోడి రూపాల్లో వస్తాడు. మంచోని లైక్ మనిషి రూపంలో వస్తాడు, మంచోని తీరు. దేవుడు రాడు ఇప్పుడు. లైక్ అదే రష్మిక చేసింది, కానీ రష్మికకి తెలియదు ఆమెనే బ్యాక్ బోన్ అని. ఆ సినిమా ఎండ్ అయ్యేదాకా మీకు బి అర్థం కాదు. అరే రష్మిక లేకపోతే ధనుష్ ఇట్లా కాకపోతున్నాయి. రష్మిక లేకపోతే ధనుష్ డిస్క్లైమర్ సినిమా స్టోరీ ఉండకపోతుండే. వేరేలాగా ఉంటుండే, కొంచెం వేరేలాగా సినిమా స్టోరీ ఉండకపోతుండే. కరెక్ట్, దొరికిపోతుండే, కొంచెం దొరికిపోతుండే. ఆ ఇన్నోసెన్స్ బదులు ఈజ్ అ బెగ్గర్ కదా సినిమాలో. ఆ ఇన్నోసెన్స్ బదులు దొరికిపోతుండే. రష్మికనే చాలా సార్లు కాపాడుతుంది ఆల్మోస్ట్. రష్మిక బికాస్ ఆఫ్ ఫోన్. నేను చెప్పా చూడండి కొన్ని పాయింట్ల కానీ నాకే అనిపించింది రష్మికకి ఎందుకు అంతగానో చెప్తే అయిపోతుంది కదా అని. బట్ ఆ సినిమా చూడాలా, చూడాల్సిందే, పక్కా చూడాల్సిందే. రన్ టైం కూడా పెద్దది, బట్ ఎక్కడ బోర్ కొట్టదు మనకి. సూపర్. లైక్ డిఎస్పి, ఇప్పుడు డిఎస్పి గురించి మాట్లాడాలి. డిఎస్పి హ్యాండిల్ చేసి చూడు. మ్యూజిక్ వేరే అక్కడ. వాళ్ళ బీజిఎమ్స్ కానీ, నాగార్జునకి వాళ్ళ డాటర్ ఎమోషన్ బీజిఎం కానీ వేరే లెవెల్. అసలు ఎట్లా అంటే ఒక ఓల్డ్ మూవీ ట్రెండ్స్లోకి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. కానీ డిఎస్పి హ్యాండిల్ చేసినట్టు ఓల్ హ్యాండిల్ చేయరు. మంత్రాలు కానీ అలా పుష్ప ఎండింగ్ సీన్లో మంత్రాల బీజిఎం వస్తుంది తెలుసా. వన్లో రైట్ అలా బీజిఎం వస్తుంది చూసినావా. రైట్, అలా ఏముంటాయి మొత్తం మంత్రాలు ఉంటాయి. మన సంస్కృతి లాస్ట్ వస్తుంది పుష్పం సంథింగ్. ఈ కుబేరాలో ఏమైంది, మసీద్ ముస్లిం స్టార్టింగ్ గోవింద్ వెంకటేశ్వర స్వామిది వస్తుంది. మసీద్ దాని ముందు ఫస్ట్ లో వస్తుంది కదా. ఫస్ట్ లో వెంకటేశ్వర స్వామి ఎంట్రీ సీన్ కాడ, ధనుష్ ఎంట్రీ సీన్ అంటే సెకండ్ బ్యాంగ్ లో ఒకటి మస్జిద్ కాడ ఒక బీజిఎం వస్తుంది. అది ఎంత బాగుంటాయి మ్యూజిక్. లైక్
ఒక మ్యూజిక్ని బి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీరు ఇంత ప్రొఫెషనల్గా ఇంత హ్యాండిల్ చేసాడు. అబ్బా 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 ఏమనరా, డిఎస్పీ హ్యాండిల్ చేసినట్టంతా ఎవ్వరు హ్యాండిల్ దేవుళ్ళకి కొట్టాలంటే నిజంగా ఆయనే ఇంత ప్రొఫెషనల్. బాబా ఆ ఎంట్రీ సీన్ ధనుష్ది విజయం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు చూడు, దేవుని పాటతోనే మీకు గూస్ బాంబ్స్ తెప్పిస్తాడు ప్రామిస్. లాస్ట్కి కుబేరా ఎవరో తెలుసుకున్న సినిమాలో, అది హైలైట్ పాయింట్ అసలు. కుబేరా టైటిల్ పెట్టారు కదా, ఆ కుబేరా అందులో ఎవరో తెలుసుకోండి. అవునరా కుబేరా అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను కుబేరా పెడితే నార్మల్ ఒక డబ్బు ఉంది కుబేరా అట్లా అనుకున్నా, బట్ ఆ పేరు ఒకరికి పెడుతున్నారు ఆ సినిమాలో అనేది నాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలే, ఆలోచించలే నేను అంతగానం. లాస్ట్లో కుబేరా అనేసరికి నాకు వా టైటిల్ ఇట్లా కూడా వాడొచ్చు అనిపించింది. ఎట్లా అంటే మీకు ఇప్పుడు సినిమా గురించి చెప్పాలంటే నాకు దేశముద్రుల హాలిడేలకు సినిమా మొత్తం ట్విస్టులు, ఊహించలేని చిత్రాలు, భయంకరమైన నిజాలు, ఒడిదుడుకులు ఆడాడ. ఎట్లా అంటే అసలు మెంటల్ మాస్ అనిపించింది. నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి ఇట్లనే ఉన్నా చూస్తున్నా ఒక సీన్ కాడ ట్విస్ట్ అనిపించింది చూడు, అయిపోతుంది స్టోరీ ఎటో నార్మల్గా పోతుంది, ట్విస్ట్ వచ్చింది ఒకటి, కూర్చున్న జాగాలో ఒర్రినారా ఒకటేసారి ఇట్లా ఒర్రిన, ఓ దీని అమ్మ ఏం ట్విస్ట్ రా అది, ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అయిపోతుంది సరే అటో పోతలే వీక్తలే అనుకుంటే వాడు అది కాలే వెళ్ళిపోయాడు, ఎత్తుకుతారు బీపీ ఒక్కొక్కరికి ఎట్లా పెరుగుతుంది తెలుసా. చూస్తున్నా నాకే ఇటు దొరుకుతలేడు, ఏందిరా ఇది అలా హ్యూమన్ పాయింట్ కదా అది అసలు. మనం నార్మల్గా తీసి పడేయచ్చు ఆ సినిమాలో, బిచ్చగాడిని నార్మల్గా తీసి పడేస్తారు. బట్ ఒక బిచ్చగాడికి ఇన్ని పవర్స్ ఉంటాయని సినిమాలో చూపించారు, ఇన్ని పవర్స్ ఉంటాయి బిచ్చగాడు కాబట్టి. నాలెడ్జ్ బాగుంటుంది ఆ సినిమాలో హీరోకి, పర్లేదు, ఇన్నోసెన్స్తో పాటు నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ అంటే లైక్ నాలెడ్జ్ బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏమైనా మనం మాట్లాడుకోవాలంటే సినిమాలు ఇంకేమున్నాయి మాట్లాడుకునేదానికి, చెప్తే మళ్ళీ స్టోరీ రివీల్ అయిపోతుంది, అది ఏం చెప్తాం. సింపుల్ బట్ మస్ట్ వాచబుల్ సినిమా, మిస్ చేయదు అసలు, థియేటర్ లేదు. శేఖర్ కమల కదా డైరెక్టర్. ఎస్, శేఖర్ డైరెక్టర్ మీరు ముందే చూసుంటే మీకు తెలిసి ఉండొచ్చు, ఫిల్మోగ్రఫీ మీకు తెలిసి ఉంటుంది, డైరెక్షన్, డైలాగ్స్ కానీ మొత్తం రివర్స్. హీరో మీకు డైరెక్టర్ అనిపిస్తారు, వీళ్ళందరూ క్యారెక్టర్స్ అనిపిస్తారు మీకు కదా. ధనుష్ వన్ మ్యాన్ ప్లే మొత్తం. సార్ ఒకవేళ ఈ వీడియో మీదాకి వస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్, మీ యాక్టింగ్కి మీరు అసలు ఈ రోల్ యాక్సెప్ట్ చేసినందుకే ఫస్ట్ థింగ్ చెప్తున్నా కదా. నాకు చూస్తున్న అనిపించింది అసలు తెలిసి ఒప్పుకున్నాడా తెలియక ఒప్పుకున్నాడా, ఒక యాక్టర్ అయి ఉండి ఇది అంటే ఆలోచిస్తారేమో, ఆయన ఇట్లా ఒప్పుకున్నాం. మరి అసలు ఎక్కడ కూడా ఆ పిచ్చగాడ అనే ట్రెండ్స్ నుంచి బయటికి రాలే. ప్రతి సీన్లో ఆ న్యాచురాలిటీ, ఇన్నోసెన్స్, ఆ వాకింగ్ స్టైల్ ఎక్కడ మారలే. ప్రతి దగ్గర అబ్జర్వ్ చేసిన వాకింగ్ కానీ, ఇట్లుండడం కానీ, అడగడం కానీ, ఎక్కడ అసలు కాంప్రమైజ్ కాలేడు. లైక్ చెప్పాలా తలైవా డిఎస్పీ, ధనుష్, శేఖర్ కమల డైరెక్షన్, నాగార్జున యాక్టింగ్, రష్మికతో కామెడీ ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు. కామెడీ మీకు అది కామెడీయే, కానీ ప్రతి డైలాగ్ మీనింగ్ ఉంటుంది, ప్రతి డైలాగ్కి మీనింగ్ ఉంటుంది. ఎందుకు అట్లా రియాక్ట్ అవుతుంది, ఎందుకు అట్లా అని. ఒక ఓల్డ్ మంక్ డైలాగ్ వస్తుంది ఇంకా, అది మీ సినిమా హైలైట్ అనిపిస్తుంది నిజంగా. ప్రతి ఒక్క డీటెయిల్ని పట్టుకొని చాలా బాగా చేసి అది నవ్వు వస్తుంది, కానీ అవసరం ఆ సీన్కి, అవసరంలా ప్రతి సీన్ మీనింగ్ ఉన్నట్టే తీసింది. కానీ అక్కడ చాలా లైక్ ఏదో టైంపాస్కి, జోక్స్కి, కమర్షియల్గా అట్లా తీయలేదు ఆడ. ప్రతి సీన్కి అర్థం ఉంది, ప్రతి క్యారెక్టర్కి కూడా అర్థం ఉంది. అందులో ఒక్కటి కూడా వేస్ట్ అన్నికి లేదు. ఎవరిని చంపినా, ఒకరిని క్యారెక్టర్ని తీసుకొచ్చినా ప్రతిదానికి అర్థం ఉంది అక్కడ. నాకు ఒక సీన్ కూడా అర్థం కాలే, ఎందుకు చంపిరు తర్వాత తెలిసినాక వాటే ప్లానింగ్ అనిపించింది బిజినెస్ మ్యాన్ది. ఇంకొక ఆమె పేరు ఏం పేరు, హూ ఇస్ దట్, లైక్ బేబీ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్, ఖుష్బూ. ఫస్ట్లా 4 క్యారెక్టర్స్ రివీల్ అవుతాయి. అసలు దానికి పెట్టవద్దు బ్యాక్ స్టోరీ, ఒక పాయింట్ మాట్లాడితే నిజంగా నార్మల్గా తీసుకొచ్చి చూపిస్తే అయిపోతుంది. ధనుష్ మీద ఫోకస్ చేసి నార్మల్గా కమర్షియల్గా అయిపోతుంది. బట్ దానికి వాళ్ళ చైల్డ్హుడ్ లైక్ ఎందుకు అయ్యినారు, దేనికి అంత క్లియర్గా ఆడు ఎందుకు ఇట్లున్నాడు, ఈమె ఎందుకు ఇట్లుంది, ఈడెందుకు ఇట్లున్నాడు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది దాంట్లో. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కనెక్ట్ అయిపోతాం కనిపించదు కానీ సినిమాకి కనెక్ట్ అయిపోతాం ఆడ.
సింపుల్గా చెప్పాలంటే ఒక 3 hours మూవీ, 3.5 3:15 minutes. ఐ గెస్ ఫ్యామిలీ కంటెంట్ ఇది, నాట్ A+, 18+, ఆ కంటెంట్స్ కావు ఇవి. శేఖర్ కమల ఫ్యామిలీ కంటెంట్ ఒక 3 hours అటు ఇటు తిప్పకుంటే నేను స్టేబుల్గా కూర్చోబెట్టినంటే ఆయన ఎంత గ్రేట్ డైరెక్టర్ ఉండాలి చెప్పు. అసలు శేఖర్ కమల గారు అంతే. ఆయన ఇప్పుడు యానిమల్ 3 hours మూవీ అంటే ఒకటి చూడొచ్చు, అలా మొత్తం ఫ్యామిలీతో చూడలేము దాన్ని. ఫ్యామిలీతో చూడలేము, ఐ అగ్రీ. బట్ ఈ ఫ్యామిలీ టైప్ మూవీ 3 hours తీసుడు చాలా కష్టం. ఇంకా మా అలాంటి యంగ్ ఫ్యామిలీ కిడ్స్ అందరు కలిసి ఏ స్టేజ్ ఆఫ్ లైక్ ఏజ్ ఉన్నా వెళ్ళిపోవచ్చు ఆ మూవీకి. ఇప్పుడు యానిమల్ ని డిగ్రేడ్ చేస్తున్నట్టు జస్ట్ కంపేరింగ్ అంతే. 18+ కాదు అనేసి 18+ మూవీ కాకపోయినా 3 hours కూర్చోబెట్టొచ్చు, 18+ కాకపోయినా. ఇట్స్ ఫ్యామిలీతో చూడాల్సిన మస్ట్ వాచబుల్ సినిమా. అలా ఏదో ఇలా చంపేస్తారు, బ్లడ్లు, ఇంకా సింపుల్. యానిమల్ తక్కువ చేసి మాట్లాడతలే, తక్కువ చేసి దాని గురించి జస్ట్ ఏంటంటే ఇది ఏ సర్టిఫికేట్ కాదు. యానిమల్ ఇస్ మై ఫేవరెట్ మూవీ. బట్ అట్లాంటి సీన్స్ లేకుండా 3 hours కూర్చోబెట్టడం అంటే చాలా కష్టం. స్టోరీ లైన్ మీద మొత్తం స్టోరీ మీద నడుస్తుంది. ఒక్క ట్విస్ట్ ఉంటుంది చూడు, ఫ్లిప్ అయిపోతుంది ఆ సినిమా. అటు ఇటు ఇటు ఎమోషన్స్ అటు ఇటు అయిపోతాయి మనకి. ఒక స్టేజ్కి ఇప్పుడు ధనుష్ ఎట్లా బ్యాక్ బోన్ ఒక సీన్ కదా ఓలైతే తోడు ఉంటుందో అసలు అయ్యా ఇప్పుడు ఆయననే లేడు, ఇప్పుడు ఎట్లా సినిమా ఎందుకు లేడు అని ఫీలింగ్ నిజంగా. అట్లా ఎట్లా తెలుసా, అయ్యో ఇప్పుడు సినిమా ఎట్లా అవుతుంది, అయిపోయింది ఆల్మోస్ట్. నిజంగా నాకు కూడా అనిపించింది ఇప్పుడు ఆ గేట్ సీన్ కట్రా, గేట్ సీన్ అదే నేను అంటుంది. నీకు క్లిక్ చెప్పేసిన మీ సినిమా కూడా మేము చెప్పేసి మొత్తం లెవెల్ అసలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. అండ్ చైల్డ్హుడ్ స్టోరీ ఒకటి ఉంటుంది, మ్యాచింగ్ మొత్తం చైల్డ్హుడ్. ఇక్కడ సీన్ అనేది ఇక్కడ ప్రెసెంట్లో చూపిస్తారు, మీకు గ్రాఫ్ చూపిస్తారు. అది ఎందుకు ఇట్లా ఈ సీన్స్లో ఎందుకు అది ఎందుకు ఇట్లా పారిపోయింది, చైల్డ్హుడ్ని ఒకటి చూపిస్తారు మీకు. ఎందుకు ఈ టైంలోనే ఇంత ఈజీ అంటే ఈ టైంలోనే పోతుండు, ఇంకెందుకు ఈ ఐడియా వచ్చింది. సీన్స్ని బాగా యూజ్ చేసారు. అటు బాత్రూమ్ సీన్ ఉంటుంది, నేను చెప్తాను. సినిమా చూడాలి, ప్రతిసారి సినిమా చూడాలంటే అర్థం చేసుకోండి. ఇది మా ఫస్ట్ బ్లాగ్ ఇది, అండ్ అది కూడా మూవీ రివ్యూ గురించి. అది బి ఇంత బెస్ట్ మూవీ గురించి ఇస్తున్నాం అంటే అర్థం చేసుకో అనుకోవాలా మీరు, మా లక్, మేము ఎంత లక్ ఫీల్ కావాలా. దీని తర్వాత నెక్స్ట్ టైం సినిమా వస్తుందో దాని మీద రివ్యూ చేస్తాం. స్టే ట్యూన్. శివయ్య వద్దులే, అది చూసుకుంటారు. ఆ సినిమా చూసి వచ్చినాక సినిమా గురించి గంట సేపు ప్రభాస్ గురించి అయిపోతుంది, ఆయన గురించి అయిపోతుంది. ఇక సినిమా వాళ్ళే ప్రభాసే కదా. అది ఫ్యాన్స్ పరిస్థితి. సినిమా ఎవరిది, కన్నప్ప ఎవరిది అంటే పంచ విష్ణులే, మోహన్ లాల్ లే, మోహన్ బాబు ఎవరులే. మనకు కావాల్సింది హాఫ్ అన్ అవర్ మూవీ. మనకు కావాల్సింది ఒకటే, రుద్ర. హాఫ్ అన్ అవర్ మూవీ కావాలి నాకు, నేను ఓపెన్ నాకు హాఫ్ అన్ అవర్ మూవీ కావాలా. నిజంగా మంచి విషయం నేను రిక్వెస్ట్ చేయాలా అన్న, అన్ని క్లిప్స్ చేసి ప్రభాస్ అనే క్లిప్స్ మాత్రం ఇట్లా మాకు పంపించి అవి మాత్రం చూస్తాం మేము అంతే. కానీ క్యారెక్టర్ మస్తు అనిపించింది. ఆర్టిస్ట్లకి నాకు 30 minutes నాకు పంపిగా ప్లీజ్. ఆర్టిస్ట్ బ్యాకప్ ఉంది అన్నకాడ. నెక్స్ట్ వచ్చేసి 27th వస్తుంది కనప్ప, చూద్దాం. దాని రివ్యూ కూడా ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాం కదా. కాదు కింగ్డమ్ కుబేరాలో ప్రభాస్. మీకు సినిమా గురించి ఒక లైన్లో చెప్పాలంటే, మీరు టైంపాస్కి ఏదో చిల్లు కొడదామని గర్ల్ ఫ్రెండ్స్తోని బెస్టీలతోని ఇంకేమన్నా ఇవ్వచ్చా, నువ్వేమన్నా ఇస్తావా? కార్నర్ సీట్లో కూర్చొని ఏదో చేయడానికి ఈ సినిమాకి వెళ్ళకండి. ఈ సినిమాలో అస్సలు వెళ్ళకండి. కావాలంటే ఇట్స్ ఫర్ టోటలీ నాలెడ్జ్ స్టోరీ అంతే. మీకు ట్విస్ట్ అండ్ మీకు ఫిల్మోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ కొత్తగా నేర్చుకోవడానికి. నాకు ఒక సెకండ్కి ఎట్లా అంటే శేఖర్ కమ్ముల గారిని వెట్రిమారన్తో పోల్చాలనిపించింది నాకు. న్యాచురల్ డైరెక్టర్. వెట్రిమారన్ కూడా అంతే, యాక్టర్ ఏంది, ఎంత పెద్ద స్టార్ అవన్నీ చూడాడు, వచ్చిన ఈ రోల్ చేయాల్సిందే మీరు అంతే, న్యాచురల్గా చూపిస్తాడు. నాకు ఒకటేసారికి ఇట్లా మైండ్ అనిపించింది, అరే వెట్రిమారన్ కూడా ఈ లెవెల్లో తీస్తాడారా, వెట్రిమారన్ స్టైల్ రైజ్ అనిపించింది. ధనుష్ ఎంత పెద్ద స్టార్, అసలు హాలీవుడ్ లెవెల్లో యాక్ట్ చేసిన మనిషి ఆయన. గ్రే మ్యాన్లో నాగార్జున కింగ్, అప్కమింగ్ కూలీ, రష్మిక నేషనల్ క్రష్, చావా. అసలు అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి నాగార్జున పాట పక్కన పెడతామా, రష్మిక ధనుష్ ఒక సీన్ ఉంటుంది, వీళ్ళు అవసరం లేదు చేయడానికి.
అరే నిజంగా చెయ్యలేమని చెప్పొచ్చు, మేబీ వద్దని అనొచ్చు, బట్ సీజే గీజే పెట్టవచ్చు అంతెందుకు, సీజే ఇట్లా పెట్టవచ్చు. న్యాచురల్ సీన్స్ నాకైతే మనం ఒక ఎక్కడ 10 కూడా నిమిషాలు పోయి ఆడ నిలబడకపోవచ్చేమో. అసలు మన హాలీవుడ్ మన మారి విఐపి ఆ ధనుష్ కాదు అక్కడ ఉన్నది, కింగ్ నాగార్జున కాదు, నేషనల్ క్రష్ కాదు, న్యాచురల్ పర్ఫార్మెన్స్, ప్యూర్ న్యాచురల్. వాళ్ళ స్థాయిని వదిలిపెట్టి మరీ ఆ పర్ఫార్మెన్స్ చేశారు. ధనుష్ ఆయన గురించి అసలు మనం మాట్లాడలేము. అరే మూవీ గురించి ఎంతనే చేసేస్తారు అని. నిజంగా పిచ్చికి మించి ఉండాలి వాళ్ళకి. ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు. యాక్టింగ్ ఎక్కడ తప్పలే. బ్లాస్ట్ అలా క్యారెక్టర్ బ్లాస్ట్ చేసేసి అర్థం చేసుకోండి స్క్రీన్స్ మీద బ్లాస్ట్ ఇట్లా. ధనుష్ సార్ అయితే అసలు యాక్టర్స్ నాట్ హీరోని అని ఇప్పుడు లైక్ వాళ్ళు వెనక పోలేదు, మేము యాక్టర్స్ నిజంగా చెప్పుకురాలి గొప్పగా. కుబేరాలో హీరో ఎవరు అంటే ఎవరు కాదు, హీరో ఎవరంటే చెప్పలేము కుబేరాలో. మీరు కామెంట్ చేయండి హీరో వాళ్ళని తెలవడానికి. మీరు కూడా చూడండి, చెప్పండి హీరో ఎవరు, ధనుష, నాగార్జుననా, రష్మిక మందానా, లే అందరు కాదు శేఖర్ కమలానా. ప్రతి ఒక్కరు దే గేవ్ దర్ బెస్ట్, మోర్ దెన్ బెస్ట్. అసలు హీరో మనీబీ కావచ్చు అనిపిస్తుంది ఒక పాయింట్. హీరో మనీబీ కావచ్చు, ఆ మనీని మీరు ఆ సినిమాలో మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాం, స్టోరీ గురించి మాట్లాడతాం, రైట్? ఒక థింగ్ అది కదా మనీ. అందుకు ఒక పాయింట్కి నెగిటివ్ లాగా పనికొస్తుంది, ఒక పాయింట్కి పాజిటివ్ లాగా పనికొస్తుంది ఆ స్టోరీలో. ఫస్ట్ స్టార్టింగ్ అది నెగిటివ్ అనిపిస్తుంది, అదే మనీ. లైక్ ఈడేమని సంపాదించి రాదు, అదే మనీ. ఒక పాయింట్ ఆఫ్ అవసరమా అనిపిస్తుంది, లాస్ట్కి వస్తే అవసరమే. ధనుష్కి స్టార్టింగ్ అవసరమా ఇచ్చేద్దాం అంటారు, లాస్ట్కి నాకు కావాలి. నాకు అసలు అంటే స్టోరీలో మనీ ముఖ్యమని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అలా. ఏంటంటే ఎక్కడ వాడితే కరెక్ట్, అది దేనికి వాడితే కరెక్ట్. మనీ దేనికి వాడాలో దానికే వాడాలి, ప్రతి దానికి కాదు. ఇప్పుడు మా దగ్గర 500 ఉన్నాయి, పోయి తినేసి వస్తాం, 5 పడుతుంది అంటే కాని పని. దానికి బదులు ఇట్లాంటి సినిమాలకు పోయి నాలెడ్జ్, మన గురుజీ చెప్పినట్టు మందు తాగి పడిపోవడం కన్నా, సిగరెట్ తాగి పడిపోవడం కన్నా, ఒక సినిమాకి వెళ్ళి ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం బెస్ట్, ఒక డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం బెస్ట్. అదే చేసినాం మేము కూడా. మీకు షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఈ పక్క సినిమా మిస్ కావద్దు, మస్ట్ వాచ్. నాగార్జున తీయనే కంపేర్ చేసి కదా అస్సలు. అదే అతను నిజం చెప్పాలంటే ఇప్పుడు కొన్ని బాలేవేమో నాగార్జున ఇప్పుడు వచ్చే లైక్ పాస్ట్ మూవీస్ కొన్ని 2-3 నార్మల్గా. అతనివి ఒక లెజెండ్ యాక్టర్. కింగ్ నాగార్జున ఎక్కడ కనిపించలేదు ఆడ స్క్రీన్ మీద, కింగ్ కనిపించలేదు. నార్మల్ యాక్టర్ ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా ఈయన హీరో, ఇతను హైలైట్, ఇతను తోపుతురు, మరి ఏం నార్మల్. ఎవ్రీ వన్ నార్మల్. అది అందరిని ఒకటే లెవెల్లో చూపించాడు. పర్ఫార్మెన్స్ చెప్తున్నా కదా ధనుష్ సార్, మిమ్మల్ని కొట్టేటోళ్ళు లేరు సార్ నిజంగా. మీ యాక్టింగ్, మీరు అసలు కానీ నిజంగా మేకప్ ఆర్టిస్ట్ ఏమో పక్క పెడితే, నాకు అసలు యాక్టింగ్ ఎక్కడ కూడా ఎట్లా అంటే ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయిండేమో సినిమా చేయడానికి మొత్తం. ఎక్కడ మిస్ కాలే, ఒక్కసారి బయటకు వచ్చిన టైప్లే, ఒక్కసారి కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మార్చలే ఎక్కడ. అదే ఇన్నోసెన్స్, అదే యాక్టింగ్. ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఒక్క దగ్గర కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా మిస్ కాలేదు ఎక్కడ. యాక్టింగ్ ఎట్లా అంటే ఫ్యాన్ మూమెంట్, ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తూనే ఉండిపోయాను మొత్తం. ధనుష్ సార్వి మస్తు మూవీస్ వచ్చినాయి ఇప్పటికి. ధనుష్ మూవీస్ అనొచ్చు మనం. ధనుష్ క్యారెక్టర్ లైక్ ధనుష్ విఐపి, ధనుష్ మోస్ట్ మెంబరబుల్ అయితే అది విఐపి 2, ధనుష్ మారి 2 ఇవన్నీ అంటున్నాం కదా. ఇక్కడ ధనుష్ ఉంటాడు, దేవా కుబేరా. ధనుష్ యాజ్ ఎ బెగ్గర్. ధనుష్ మీకు కనిపించాడు, ధనుషే కనిపించాడు ఒక పాయింట్. అసలు ఇతనేనా మన స్టార్ అన్నట్టుగా ఉన్నాడు అక్కడ. క్లియర్గా మీరు ఒక బిచ్చగాన్ని చూస్తారు, బిచ్చగానే ఫీల్ అవుతారు, ఒక బిగ్గర్ లాగానే లైక్ అతను యాక్టివేషన్ చెప్తున్నా. బిచ్చగాడు సినిమాలో బిచ్చగాడు కూడా పనికిరాడు, ఆ క్యారెక్టర్ని అంతలాగా పోర్ట్రే చేసిండు ఆయన. అస్సలు ఎవ్వరు చెయ్యలేరు అన్నట్టుగా చేసిండు. ఆ బాధ, ఆ ఎమోషన్స్ అది చూపించడం ఎట్లా అంటే కనెక్ట్ అయిపోతాం ఆ సినిమాకి. వేరే లెవెల్ మాస్ అసలు పక్క దీనికి రావాలి. సీన్ ఉంటుంది, మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది లైక్ ఫస్ట్ 4 ఇప్పటిదాకా 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ధనుష్ని పక్కన పెడితే మీ వీళ్ళందరూ నార్మల్గానే వాళ్ళ క్యారెక్టర్ ఒక స్టేజ్ వచ్చినాక అట్లనే ఉండిపోతాం. ధనుష్ది ఒక సీన్ వస్తుంది, చెయ్యి సీన్. నేను సినిమా చూడండి, చెయ్యి సీన్ వస్తుంది, అక్కడ పీక్స్ అనిపించింది నాకు ఆ సీన్. ఆ సీన్కి ఇంకో సీన్ మళ్ళీ అలా
ఎండింగ్కి ద నోట్ ఎండింగ్కి దానికి కొలాబరేషన్ లైక్ ఎగ్జాక్ట్ ఒక సీన్ ఉంటుంది, లైక్ చేతులు మారుతాయి అట్లా మొత్తం ఆ సీన్కి ఈ సీను ఎంత కరెక్ట్ చూపించారు. డీటెయిల్స్ ఏడా మిస్ కాలే, చాలా బాగా యూజ్ అయినాయి సార్. మీ డైరెక్షన్కి ఫిదా ఫిదా. ఇంతకు ముందు శేఖర్ కమల సార్ అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, ఫిదా ఇవి. కానీ ఇప్పుడు నుంచి శేఖర్ కమల సార్ అంటే కుబేరా గుర్తొస్తుంది. ఫస్ట్ థింగ్ కుబేరా గుర్తొస్తుంది నాకైతే. బ్లాక్ బస్టర్ సినిమా ప్లీజ్. బ్లాక్ అసలు మన మంచి సాహో ఇంకేమున్నాయి చెప్పుకుంటూ పోతే మన తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయి ఫ్లాప్ అయినాయి, మంచిగా ఉన్నాయి. ఏమంటారు ఎన్ని దారుణాలు సార్. అంతంత మంచి సినిమాలు ఫ్లాప్ చేసి చెప్పమంటే లిస్ట్ వేస్తాం వీడికి వెళ్ళి మనం. దీన్ని ఫ్లాప్ చేయాలి, అండర్ రేటెడ్ చేయకండి. ఇది మంచి స్టోరీ అసలు. టాక్ బాగానే వచ్చింది బయట, చాలా బాగా వచ్చింది. టాక్ బాగా వచ్చిన కొంతమంది ఉంటారు చూడు దరిద్రపోలు. ఏం లేదా నా సినిమాలో ఎర్రిగా ఆడు. నాకు ఎప్పుడు కోపం వచ్చింది తెలుసా, సాహో థియేటర్లోకి వెళ్ళి సాహో అంటున్నా సలార్ థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఫస్ట్ టాక్ ఏందని చూసిన ఒకసారి, బయటకు వచ్చి ఎలివేషన్స్ చక్కగా గీయలేడన్నా. నాకు ఫస్ట్ బాధేసింది, అరే సినిమా ఎట్లుంది ఎట్లా. చూసిన తర్వాత ఆ చెప్పిన వాడిని ఉంగబెట్టి కొట్టాలనిపించింది. అరే ఎక్కడ తక్కువనే ఎలివేషన్స్ మీకు. ఫస్ట్ సినిమా సలార్ అనుకుంటా కదా, ఇప్పటికీ ఫోన్ ఉంది. 5 times వెళ్ళినా నేను థియేటర్కి. నేను రోజుకోసారి కాన్సర్ వేసి వస్తుంటా ఫోన్లో, చూడండి మనసు మస్ట్ వాచ్. సరే సరే, కానీ ఇప్పటి నుంచి కుబేరా చూడాలనిపిస్తుంది, కుబేరా సినిమా చూడాలనిపిస్తుంది నాకు ఇప్పటి నుంచి. ఎట్లా అంటే ధనుష్ సార్ సీన్స్ పర్టికులర్గా ఆ సీన్స్ కోసం ఇట్లా చూడాలనిపిస్తుంది. అలా ఓపెన్ అవుతుంది సినిమాకి, ఏదో ఓపెన్ చెప్పాలంటే ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ పొట్ట చేసిండు, ఎట్లా అంటే వేరోళ్ళు చేసి ఉంటే ఇంత ఇంపాక్ట్ రాదు అనేలాగా చేసిండు ఆయన. అయినా తప్ప ఇంకొవరు చేయలేనట్టుగా చేసిండు. ఫిదా ఫుల్ యాక్టింగ్కి, ఆ క్యారెక్టర్కి ఫిదా. హీరో ఎవరెవరు అనుకుంటా నాకైతే ధనుష్ సార్ స్టోల్ ద షో. స్టోరీ హీరో నా పాయింట్ ఆఫ్ లా సూపర్ స్టోరీ ట్విస్ట్. మనీని ఎంత ప్రాపర్గా చూపించింది తెలుసా. ఒక సినిమాలో మనం మనీ అనేది జీవితం కాదు, మనీ అంతా. కొన్ని సినిమాలు ఎట్లా చూపిస్తారు బట్ ఇలా బ్యాలెన్స్ చేసిండు చూడు. అరే ఏమైనా బ్యాలెన్స్ చేసిండ్రా మనీ. నాకు పాయింట్కి మనీ చీవ తీసేయలేదు, ఏదో తోపని ఇట్లా చూపించలేదు అసలు. నిజంగా కొన్ని సీన్స్లో పర్టికులర్గా నాకు డీటెయిలింగ్ మస్తు అనిపించింది. ఏడా తెలుసా, శవం కాల్సినప్పుడు ఆగండి పైసలు తెచ్చిస్తా అంటాడు, కట్టెలు వేసుకోపోతాడు. ఆడికి పోయి ఏమనుకున్నా సరే తీసిస్తాడు నార్మల్గా అట్లా అనుకున్నా. కానీ కట్టలు తీసేసుకోండి ఎట్లా అంటే ఇన్నోసెన్స్ తెలియదు ఇది ఎక్కువ అనేది. నాకు అక్కడ సూపర్ అనిపించింది. అక్కడ ఫిల్మ్ లైక్ ఏం చూపిస్తుంది తెలుసా, అక్కడ రిచ్నెస్ ఇస్ నాట్ మనీ, రిచెస్ అని కాదు, రిచ్నెస్ ఎక్కడ చూపించింది తెలుసా. రిచ్నెస్ ఉంది అప్పుడు సీన్లో. ఏమైందంటే లైక్ నీకేం చెప్తుందంటే రిచ్నెస్ ఉంది చూసినా, మనీ కాదు రిచ్నెస్ అంటే నీ మైండ్ సెట్. నాకు అక్కడ డీటెయిలింగ్ ఏం నచ్చిందంటే ఆయన బెగ్గర్, ఇన్నోసెన్స్. ఆయనకి ఇది ఇంత డబ్బు దీంతో బతకొచ్చనే తెలియదు. ఒక పాయింట్కి బెగ్గర్ మనీ కనిపిస్తే తీసుకొని ఉరుకుతారు. మనీ కదా వాళ్ళ జీవితం మొత్తం అడుక్కోవడానికి. లైక్ వాళ్ళు మొత్తం ఏంది, వాళ్ళు అడుగుతారు. ఏం అడుగుతారు, మనీ ఫైనల్లీ వాళ్ళు అడిగేది. ఆ మనీ ఎంత కనిపించినా ఇట్లా ఎంత ఇట్లా అదే నార్మల్గా మనం పేపర్ వాడేసినట్టు జిహెచ్ఎంసీ శివాలతోనప్పుడు నార్మల్ 500 అయిపోతుండే 2000. నేను నార్మల్గా ఇస్తాడు కొన్ని కావాలి కదా మళ్ళీ ఇంకా ఏనికి అనుకున్నా. మీరు తీసుకోండి. అక్కడ ఇన్నోసెన్స్ ప్లస్ అతనికి డబ్బు అంటే విలువ లేదు అన్న ఒక క్యారెక్టర్ని అక్కడ మిస్ కాలే. ఆయనకు డబ్బు అవసరం లేదు అక్కడ. నాకు అక్కడ సీన్లు ఎట్లంటే నాకు మస్తు క్లిక్ అనిపించింది. అరే నిజంగా ఈ పాయింట్ ఎవరు నోటీస్ చేయలేదు, చేసి ఉండరు మేబీ అట్లా కట్టెలు తీసిచ్చడం. ఎట్లంటే డీటెయిలింగ్ మస్తు అనిపించింది. అరే నిజంగా వాట్ డీటెయిలింగ్ అనిపించింది. అది తీసిచ్చేయడము కేర్లెస్నెస్ లాగా, మళ్ళీ మిగిలిన నువ్వు తీసుకొని నువ్వు తీసి అనడం. దాని ఎండ్ ఏంటంటే సినిమా చూడాలా, టైంపాస్కి చూడాలి ప్లీజ్. సినిమా హిట్ అయ్యే సినిమా అర్థం చేసుకొని ప్రశాంతంగా నేను అరిచేసా పీకేసా అని పోకరు అరవరు. అది నార్మల్గా మనం ఎక్సైట్మెంట్ అరుస్తాం. కానీ ఈ సీన్ వరకు ఎంట్రీ సీన్కి అట్లా కాకుండా ఒక ప్రాపర్ సీన్ ఉన్నది. కట్ సీన్స్ ఉంటాయి కొన్ని. నేను కూడా అరుస్తా కానీ ప్రాపర్ సీన్ ఉండాలి. అది ఏం పెడతాను కలిసి అది మీనింగ్ ఉండదు. ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లో అరెస్ట్ వచ్చినప్పుడు అరవరు. నేను ప్రతి సీన్లో అరవ చేసుకుంటా, ఆ సీన్లో అర్థం చేసుకోకుండా అరుసా అంటే కాని పని. నేను కూర్చున్నా ట్విస్ట్ వచ్చింది నాకు. ఎట్లా అంటే వాట్ ఏ ఫిలిం. ఇది కదా ట్విస్ట్ అంటే, లైక్ నేచర్ హెల్ప్ చేస్తుంది. ఒక ఫైట్ ఉంటుంది ఏడా రైట్, అది సూపర్. అది కూడా డీటెయిలింగ్ లాగా అనిపించింది నాకు. అది
ప్యూర్. అలా నేచర్వి నీకు కోఆపరేట్ చేస్తుంది. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకొకరు నీకు హెల్ప్ చేస్తారని నీకు తెలుస్తుంది ఆ సినిమాలో. వెన్ యువర్ రైట్ అన్నట్టు, అదే నీకు నేచర్వి కోఆపరేట్ చేస్తుంది వెన్ యువర్ రైట్ అన్నట్టు ఆ సీన్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకేమున్నాయి సినిమాలో ఇంకున్నాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం చెప్పలేం. నార్మల్ మనం ఆడియన్స్ ఎక్కువ చూడలేం. ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం చాలా చూడొచ్చు. సో సింపుల్ సినిమా మిస్ చేయకండి, అస్సలు చేయకండి. ఇప్పుడు చూసారా రేపు చూసారా అనేది తెలియదు. అట్లా అని చెప్పి తొందరపడి థియేటర్ ప్రింట్లు అస్సలు చూడొద్దు, ముందే చెప్తున్నా. ఎంకరేజ్ చేయకండి, చూడకండి. నీకు చూస్తే ఉన్న హైప్ పోతుంది. ఫస్ట్ థింగ్ డైరెక్టర్స్ లాస్ అవుతారు, అది మనకు నచ్చదు, తప్పు. సరే అన్నీ పక్కన డైరెక్టర్ లాస్ మన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాం. అంతే, థియేటర్లో చూడాలి. ఆ మ్యూజిక్ కానీ, క్లారిటీ కానీ, ఆ ఫీల్ కానీ, పెద్ద స్క్రీన్ 70mm స్క్రీన్. ఎస్, 70mm స్క్రీన్ అలా చూడాలి. స్క్రీన్లో అట్లాంటి ధనుష్ సార్ అట్లాంటి క్యారెక్టర్. ఎంతమంది ధనుష్ ఫ్యాన్స్ ఉన్నారో, నాగార్జున గారు ఫ్యాన్స్ ఉన్నారో మీరందరూ కామెంట్స్ లో సార్ పేరు చెప్పండి. మనం ఓపెనింగ్ అంటే మేడం ఒక రివ్యూ ఇవ్వడానికి బ్లాగ్ తీసామంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అయిపోయింది మేము. అట్లాంటిది తిరుపతి కాడ రోడ్ మీద లైవ్ షో, అది సెట్స్ కాదు, అది అస్సలు కాదు అది. అలాంటి గెటప్ వేసుకొని అతను నిజంగా అమ్మా అన్నాడు అక్కడ స్టార్టింగ్. మనం ఇక్కడ అతను మనం కంపేర్ చేసలే కానీ ఏ లెవెల్ యాక్టింగ్ చేసిందో అర్థం చేసి ఆ పర్ఫార్మెన్స్ కే స్టార్టింగ్ హ్యాట్స్ ఆఫ్ ఆ పర్ఫార్మెన్స్ కి. ఎక్స్పెక్ట్ చేయాలి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నార్మల్గా తిరుపతి కానీ అట్లా ఏముంటుంది సీన్ ఎంట్రీ సీనే ఇట్లా ప్లాన్ చేసింది అసలు. ఎక్కడ మళ్ళీ పేర్లు కూడా రాలే. కింగ్స్, నాగార్జున, ధనుష్ నార్మల్ వచ్చింది, వెళ్ళిపోయిన ఎంట్రీ, దట్స్ ఇట్. స్టార్టింగ్లో నేను అది వేరే అనుకోండి, బట్ క్యారెక్టర్ వచ్చినప్పుడు రాదు పేరు. ఎండింగ్లో మీకు చెప్పాలనుకున్నా ఒకటే, సినిమాస్ ఇలాంటి సినిమాలు ముఖ్యంగా అస్సలు మిస్ చేయకండి. చాలా ఉంటుంది ఇట్లాంటి సినిమాల్లో. ప్రాపర్ యాక్టింగ్, ఓన్లీ చీప్ అనలేము, ఓన్లీ బెస్ట్ అనలేము, అంతే. అతి చేయదు, అతి అంటారు చూసినావా, అలా లేదు. న్యాచురాలిటీ మొత్తం, ప్యూర్ న్యాచురల్ యాక్టింగ్, ఒక్కొక్కటి ప్యూర్ న్యాచురల్ డైరెక్షన్. స్క్రిప్ట్కి, డైరెక్షన్కి, యాక్టర్స్ చేసిన యాక్టింగ్కి, ప్రతి ఒక్క యాక్టర్కి హ్యాట్స్ ఆఫ్ ప్యూర్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్గా అన్నయ్య డిఎస్పీ అనే మీకు సపరేట్గా అసలు కొందరికి నచ్చి ఉండదు ఏమో, బట్ బ్యాక్ టు హిస్ ప్రైమ్ ఎట్లా అంటే ఎవరో రారయ్యా అంతే. రాక్ స్టార్ ఇస్ బ్యాక్. ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. మన ఆల్వేస్ రాక్ స్టార్. లేకపోతే సినిమా లేదు, ధనుష్ లేకపోతే సినిమా లేదు, నాగార్జున లేకపోతే సినిమా లేదు, విలన్ లేకపోతే హీరో లేదు, రష్మిక లేకపోయినా హీరో లేదు. అలా కొన్ని క్యారెక్టర్స్ ఉండే, వాళ్ళు లేకపోయినా సినిమా లేదు. ఓపెన్ చెప్పాలి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఉంది ఇంపార్టెన్స్. లేవంటే సినిమానే లేదు, ఓపెన్ చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాట్ ట్విస్ట్. ప్రాపర్ చైన్ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, లైక్ బిగ్గర్ని తోపి చేస్తారు ఒకటి, అట్లా లేదు. నాకు ఇది మరీ స్పాయిలర్ ఏం కాదు. షియాజీ షిండే వచ్చినప్పుడు పోలీస్ క్యారెక్టర్ అనిపించింది, ఏందిరా అది, ఎందుకు వచ్చింది ఇప్పుడు, ఎందుకు వచ్చిన బాధ. ఫస్ట్ టైం అనుకున్నా పైసలు తీసుకొని వెళ్ళిపోతాడు, లంచం తీసుకుంటాడు, అదే అనుకున్నా. తీసుకోలే, ఉన్నాడు, మాట్లాడుతుండు, ఎందుకు ఇదంతా అసలు ఏంది అనిపించింది. బట్ ఆయననే టర్నింగ్ పాయింట్. అసలు ఎవరు నోటీస్ చేయలేదు కదా, ఆయనే చెప్పడం వల్లనే అక్కడ ఒక ఐడియా రేజ్ అయింది ధనుష్కి. ఆయనే చెప్పడం వల్లనే రేజ్ అయ్యింది అనిపించింది. మనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. అతను ఏంది, అతను లైక్ ఇప్పుడు హనుమంతుడు ఉంటాడు, అతని పొటెన్షియల్ ఆయనకి తెలియదు. జామంతుడు చెప్పినట్టు అతని క్యారెక్టర్ అంటే లైక్ ఆయన పవర్స్ గురించి ఎట్లయితే అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, డెఫినేషన్, అతను ఎందుకు పుట్టిండు, దేనికి అని, అట్లా నీ పవర్స్ ఏంది, నువ్వేంది అన్నది ఈ పోలీస్ సార్ అట్లా. సో సింపుల్ బ్రో, మేము ఎండింగ్ వచ్చేసినాం. సింపుల్ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, ఫీల్ కావడానికి. దీన్ని అస్సలు మిస్ అవ్వదు ప్లీజ్. మ్యూజిక్ కూడా బాగుంది, సీన్స్ బాగుంది. మేము ఏదో ఇది మా ఫస్ట్ బ్లాగ్ సినిమాది అని ఏ పాయింట్ ఆఫ్ లో మాట్లాడతలేదు. ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ మూవీ అంటే ఓపెన్ నిజంగా నచ్చలేని చెప్తాం. మరి అవసరం లేకపోతుంది. కానీ సినిమా మీరు కూడా సినిమా చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు నచ్చలేదని ఒప్పుకోండి, అంతేగాని సినిమా బాగాలేదని చెప్పకండి, ఓకేనా. కొంతమంది ఉంటారు మంచిగా ఫ్యాన్ వార్స్,
లైక్ ఇది తమిళ్ మూవీ, తమిళ్ డైరెక్టర్, తమిళ్ హీరో, ఈ చక్కర్ దిక్ మూవీ మేము ఎందుకు చూడం, అట్లాంటి పెట్టుకోకరు. అందరు మన వాళ్ళే. నో సౌత్ నార్త్, ఎవ్రీథింగ్ ఇస్ ఇండియా. అందరం ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనుకోకరే. బ్రదర్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వద్దు. ఎంజాయ్ ద మూవీ. ఓకే, ఎంజాయ్ ద మూవీ. మూవీ మాత్రం చాలా బాగుంది. మన ఫ్యామిలీ అంతా, ఇండియా మొత్తం మన ఫ్యామిలీ. సో సినిమా ఎంజాయ్, దట్స్ ఇట్. మీకు మా టైప్ ఆఫ్ మా కమ్యూనికేషన్స్ అండ్ సో లైక్ మా చిల్ కమ్యూనికేషన్స్ అండ్ మా చెప్పుడు విధానం నచ్చుతుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ప్లాన్. మీకు నెక్స్ట్ వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ రివ్యూలు ఏమైనా కావాలంటే చెప్పండి, చూసి దాని రివ్యూ తొందరలోనే ఇస్తాం. చాలా మంచిగా మాట్లాడుతాం సినిమాల గురించి, గుర్తుపెట్టుకోండి. సో లైక్, షేర్, subscribe. Thank you for watching and stay tuned. For next video perhaps. కలుద్దాం. Bye.